కుక్కతోక ఎప్పటికీ వంకరే అన్నట్టుంది పాకిస్తాన్ తీరు చూస్తూ ఉంటే. ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ని తట్టుకోలేక అమెరికాతో రాయబారం నడిపిన పాక్ తన నీచ బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. సీజ్ ఫైర్ కు ఆమోదం తెలిపిన భారత్ పై మెరుపు దాడులు చేసి ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలైంది. ఈ పరిణామాలపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాక్ పరువు తీసేలా వ్యాఖ్యలు చేశాడు. శాంతి ఒప్పందాలకు పాకిస్తాన్ ఎప్పటికీ కట్టుబడి ఉండదని, దాన్ని నమ్మలేమన్నాడు. కుక్కతోక ఎప్పటికీ వంకరే అంటూ వీరు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో ఇండియా పాక్ వార్ నడుస్తోంది. కొందరు పాకిస్తానీలు సెహ్వాగ్ ని టార్గెట్ చేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఇక రంగంలోకి దిగిన ఇండియన్స్ పాకిస్తానీలను సోషల్ మీడియాలోనూ తరిమి కొడుతున్నారు. యుద్ధ భూమిలో ఓడిపోవడం అలవాటైన పాక్ కు సోషల్ మీడియాలోనూ పోరాడే సత్తా లేదంటూ నెటిజన్లు సెటరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇండో పాక్ వార్ విషయానికొస్తే పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రధాని మోడీ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ని గడగడలాడించారు. పీఓకేలోని 9 ఉగ్ర శిబిరాలపై క్షిపణులను ప్రయోగించి వందల సంఖ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. ఆ తర్వాత భారత సైన్యం పాకిస్తాన్లోని రావల్పిండి, లాహోర్, పెషావర్, సర్గోదా మరియు సియాల్కోట్తో సహా అనేక ప్రాంతాల్లో దాడులు చేసి భారీ విధ్వంసం సృష్టించింది.